So 3, 2, go. Next, go. Hey, 2 members. Go. Go. ये क्या? Start. 2 members, 3 members చేస్తే ఇరికైతుంది. ఎగ్గు బలంగా గుంజబాకండి, జస్ట్ ఫ్రీగా ఆడియండి, బలంగా గుంజొద్దు, లాంగ్ వేస్తే చాలు, బలంగా బ్యాక్ గుంజొద్దు, పెయిన్స్ వస్తాయి, హెవీ పెయిన్స్ వస్తాయి. డియర్ స్టూడెంట్స్, ఈరోజు వచ్చేసి డ్రిల్ వర్కౌట్స్ అయితే చేస్తున్నాము. సో వీక్లీ 1 or 2 times వచ్చేసి చాలా ఇంపార్టెంట్. 5 km చేసేవాళ్ళు కావచ్చు, 1600 మీటర్ రన్నింగ్ చేసేవాళ్ళు కావచ్చు. దెన్ డ్రిల్ వర్కౌట్ చేయడం వల్ల ఏంటంటే రన్నింగ్ స్టైల్ అనేది పెరుగుతుంది. రన్నింగ్ స్టైల్ వాట్ అబౌట్ హ్యాండ్ మూమెంట్ ఎలా రావాలి, లెగ్ మూమెంట్ ఎలా రావాలి, ఫ్రంట్ ఫుట్ మీద రన్ చేయాలా, ఎలా రన్ చేయాలి అనేది ఎంటైర్ ఒక ప్రొఫెషనల్ ఎలా అయితే రన్ చేస్తారో ఆ రన్నింగ్ అనేది అలవాటు అవుతుంది మనకు. సో ఆ రన్నింగ్ అది అలా చేయడానికి ప్రొఫెషనల్ రన్నర్స్ లెక్క తయారవ్వడానికి డ్రిల్ వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు చేసినట్టయితే మనం చేయం. బికాజ్ ఆఫ్ రన్నర్స్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అలవాటే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ చేస్తారు. బట్ మన ఈ ఈవెంట్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏంటంటే ఒక 2 months, 1 month, 2 months, 3 months, 4 months, ఎందుకంటే ఎక్కువైతే ప్రాక్టీస్ చేయరు కాబట్టి దెన్ యాజ్ ఇట్ ఈస్గా అలా చేయడం కుదరదు. బట్ ఆ వేలో చేస్తూ ఉంటే ఏంటంటే కొంచెం అలవాటు అయితే ఉంటుంది, రోజు చేస్తూ ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్గా ఏమీ అవసరం లేదు, బట్ చేయాలి డ్రిల్ వర్కౌట్. సో ఏమేం చేస్తాం ఏంటి అనేది సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో బాయ్స్, నెక్స్ట్. ఓకే చలో 1, 2, 3, 4, 5, 6, 7 అంతా 5 హైట్ లేదు బాగు, ఓన్లీ ఫ్రంట్ల మీదనే, ఓన్లీ ఫుట్ మీద రన్. హ్యాండ్ మూమెంట్ రావాలి, ఎగ్జాక్ట్లీ హ్యాండ్ మూమెంట్ రావాలి. ఇది ఇలా ఇది ఈ మూమెంట్ రావాలి. ఇలా రన్, అక్కడ నుంచి రన్. సజ్జన్ రన్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ కోన్స్ ఉంటాయి కదా, మన కోన్స్ తీసుకురాండి, హ్యాండ్ మూమెంట్ రావాలి. ఓకేనా? చలో రన్. 3, 4, 5, 10, 9. ఓన్లీ ఫ్రంట్ ఇన్ రన్. ఆల్మోస్ట్ ఎంటైర్ అన్ని డ్రిల్స్ వచ్చేసి మినిమం ఒక 1/2 hour ఉంటుంది. 1/2 hour వాడు అక్కడ నుంచి ఒక 20 meters డ్రిల్, 20 meters రన్. సో బాడీ రగడుతూ ఉండాలి, ఆగొద్దు, ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ అవ్వద్దు. చలో అంత డిస్టెన్స్ ఎందుకు నాన్న, జస్ట్ ఇక్కడ సింపుల్ ఇంత చేస్తే చాలు. ఇది ఇగో యా ఓకే. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడైనా మనం డ్రిల్ వర్కౌట్ చేసేటప్పుడు ఫ్రంటిల్ మీద చేస్తూ ఉంటాం. దెన్ ఎక్కువ రన్నింగ్ ఫ్రంటిల్ మీద రావడానికి ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. అదే చెప్పాను కదా నేను, మూమెంట్ రావడానికి, రన్నింగ్ మూమెంట్ రావడానికి అని చెప్పేసి. సో ఎవ్రీ డ్రిల్ వర్కౌట్ వచ్చేసి హైనీ మీదనే వస్తాయి, ఈ ఫ్రంటిల్ మీదనే వస్తూ ఉంటుంది మనకు. ఓకే, ఎవ్రీ డ్రిల్ వచ్చేసి డ్రిల్ వర్కౌట్ ఫ్రంటిల్ మీదనే వస్తూ ఉంటుంది. కాబట్టి దెన్ రన్ చేసేటప్పుడు కూడా ఈ మూమెంట్లో, ఫ్రంటిల్ మూమెంట్లో దీని మీద రావడానికి మనకు అవకాశం ఉంటుంది, స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. లైట్గా వర్షం వస్తుంది, దెన్ నో ప్రాబ్లం, ఇంకా మజా వస్తుంది. ఠీకే చలో. లెగ్స్ బెండ్ అవ్వద్దు, ఓన్లీ ఫ్రంటిల్ మీదనే, హ్యాండ్ మూమెంట్ కట్టుకు ఉండాలి, కొంచెం లైట్గా చెస్ట్ బెండ్ అయి ఉండాలి ముందుకి. రన్. హ్యాండ్ మూమెంట్ ఇలా రాని, హ్యాండ్ మూమెంట్ అలా ఇరికెరికి ఎందుకు చేస్తున్నారు? 2 members ప్రాపర్గా రావాలి కదా, చూడండి. ఓకే, మీరు ఎక్కువ డిస్టెన్స్ పెట్టొద్దు. ఇగో ఇలా చేయొద్దు, అలా చేయొద్దు. ఓకే, జస్ట్ ఇలా ఉన్నారు కదా, సింపుల్. 1, 2, 3, 4 చలో దా. ఓన్లీ ఫ్రంటిల్, సింపుల్గా ఈజీగా చేసేయాలి, ప్రెజర్ తీసుకోవద్దు ఏది కూడా. ఓన్లీ ఫ్రంటిల్, దెన్ రన్.
అంటే దూరం దూరం వెళ్ళొద్దు. మనం ఏం చేస్తామంటే ఇట్లా చేస్తాం, ఇట్లా కాదు, లెగ్స్ దగ్గర పడాలి, అక్కడక్కడే పడాలి. జస్ట్ ఇంతే, ఏం లేదు. 1 2 4 ఇలా లెగ్ లేపు, హ్యాండ్ మూమెంట్ రావాలి, ఆపోజిట్ హ్యాండ్ మూమెంట్ రావాలి, ఫ్రంట్ వీల్ ఓన్లీ. రన్. ఇగో చూడు ఆగండ్రా. మీరు వెళ్తా ఉన్నారు. ఇగో ఇట్లా వద్దు. ఇగో ఇక్కడ ఉన్నారు కదా. 1 మళ్ళీ ఇగో అక్కడక్కడే పడాలి, అక్కడే. ఇగో చూడు ఎంత ఈజీ వస్తుంది. ఇలా చూడు. అంతే. మీరేమో ఇక్కడ ఒక అడుగు వేస్తే కిలోమీటర్ దూరంలో ఒక అడుగు వేస్తున్నారు. లేకుంటే ఇది చేస్తే కొంచెం లైట్గా పెయిన్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ట్రై, మీకు వస్తే చేయండి, లేకపోతే లేదు. బట్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా స్ట్రాంగ్ అవుతుంది లెగ్. సేమ్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఓకే, గుడ్. ఓకే, చలో. అక్కడక్కడే ఇగో చూడండి. 1 ఇక్కడిక్కడే వెనకాల తాగాలి. ఆపోజిట్ హ్యాండ్. ఓకే, హనుమాన్ జంప్. చలో, వెరీ గుడ్. ఓకే, చూడండి. ఇది ఈడిదాకా చేయండి, లెంత్ లిఫ్ట్ చేయడం వరకే. ఇగో ఇలా ఉన్నారు కదా, ఈ హ్యాండ్ మూమెంట్లో ఉండాలి. ఓకే, go 1 2 hey jar 3 2 1 go chalo ఈజీ. ఈ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్ అన్న. లెగ్గు ఇలా హ్యాండ్ ఇలా పెట్టండి, లేకపోతే హ్యాండ్ ఇలా పెడితే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇలా ఉంది కదా, ఇలా లేపి ఇలా చేస్తాం, కింద దాకా వెళ్ళాలి. మళ్ళీ అగైన్ ఇలా. ఓకే, ఫుల్ థైస్ వర్కౌట్. చలో, లేపెట్టాలన్నా, లెగ్ లేపెట్టాలి. ఫ్రీ చేసుకోండి, జస్ట్ ఏం లేదు, ఎవరి కాలో వాళ్ళు పట్టుకోండి ఇలా. ఓకే, ఇలా లెగ్ ఇగో ఇక్కడ మీకు ఎక్కడైతే షిన్మోన్ పెయిన్ వస్తుందో అక్కడ పట్టుకోండి ప్రాపర్గా. లెగ్ బెండ్ అవ్వద్దు. ఇప్పుడు కనుక మీ కాలు మీరు పట్టుకోకపోతే జీవితాంతం వేరే వాడి కాలు పట్టుకొని బతకాల్సి వస్తుంది. చలో ఓకే, లెగ్ బెండ్ అవుతున్నానా? రకరకాలుగా ఉంటుంది మాస్టర్ ఇది.